నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. పాఠశాలలకు వేసవి సెలవులైతే పూర్తయ్యాయి, కానీ తిరుమలలో భక్తుల రద్దీ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. కిందటి వారంలో బుధవారం నుంచే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది. ఇక వారాంతంలో అయితే మరింత రద్దీ పెరిగి క్యూ లైన్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ బయట శిలాతోరణం వరకు విస్తరించాయి. ఇక సోమవారం కూడా అదే రద్దీ కొనసాగడం విశేషం. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోవడమే కాదు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ బయట 2 కిలోమీటర్ల మేరకు క్యూ లైన్లు కొనసాగాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇలా ఉండగా ఆన్లైన్ టికెట్ల కేటాయింపు ఒక విధంగా భక్తులకు మంచి సౌకర్యంగా ఉంటుంది. దాదాపు 2.5 నెలల ముందుగానే ఆన్లైన్ టికెట్లు కేటాయిస్తోంది టీటీడీ. సెప్టెంబర్ నెల కోట విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం పేరు నమోదు చేసుకునేందుకు భక్తులకు అవకాశం ఉంది. ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు నగదు చెల్లింపునకు భక్తులకు వెసులుబాటు కల్పిస్తోంది టీటీడీ. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో సెప్టెంబర్ నెలకు సంబంధించి కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకర సేవ టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి టికెట్ల కోట విడుదల చేయనున్నారు. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోట, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోట, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ప్రత్యేక దర్శన టోకెన్లు, 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోట, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలో వసతి గదుల కోట విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతి కార్వేటి నగరంలోని శ్రీ కోదండరామాలయంలో అమావాస్యను పురస్కరించుకొని సహస్ర కలశాభిషేకం వైభవంగా జరిగింది. ఉదయం వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండరామస్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. రాత్రి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాల రోజున స్వామివార్లకు సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. శ్రీశైల క్షేత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దీంతో మల్లికార్జున స్వామి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. భక్తులతో ఆలయ క్యూ లైన్లు నిండిపోయాయి. వేకువజాము నుంచే స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు క్యూలలో వేచి ఉన్నారు. వేసవి సెలవులు ముగుస్తుండడం, సోమావతి అమావాస్య కూడా కావడంతో శ్రీశైలం ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శ్రీకాళహస్తి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సోమావతి అమావాస్య విశేష పర్వదినాన శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. మొదటి, 2వ గోపురం నుండి వచ్చే భక్తులు క్యూ లైన్లలో భారీగా స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ధర్మ దర్శనానికి దాదాపు 3 గంటల
గంటల సమయం పట్టింది. ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. భక్తులకు త్రాగునీరు అందుబాటులో ఉంచారు. వేసవి తాపం నుండి సేద తీరుటకు అధికారులు కూలర్లను ఏర్పాటు చేశారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పర్యవేక్షించారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారి కళ్యాణం ఘనంగా జరిగింది. మాస శివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతుల పరిణయోత్సవం జరిగింది. స్వామివార్ల పరిణయోత్సవాన్ని తిలకించారు భక్తులు. శ్రీ కపిలేశ్వర స్వామివారిని, శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వరాలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. వేసవి సెలవులు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు, ప్రాంగణం, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారికి కోడమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తరించారు. అమ్మవారికి కుంకుమ పూజలు, స్వామివారికి అభిషేకాలు, అన్న పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి సర్వదర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతుంది. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజలు జరిగాయి. ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి అభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సహస్రనామ పూజలు నిర్వహించారు. అనంతరం పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు చేశారు. సాయంత్రం మహాలింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. సోమవతి అమావాస్య ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్టత ఉంది.
మహారాష్ట్రలో జెజురిలోని సోమవతి అమావాస్య రోజున శ్రీ ఖండోబా శివదర్శనం చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. శివుని అవతారమైన ఖండోబాను భక్తులంతా మార్తాండ భైరవ అని కూడా పిలుచుకుంటారు. ఆలయంలో సోమవతి అమావాస్య రోజున జరిగే పసుపు జాతర చాలా ప్రసిద్ధి చెందింది. భక్తులు వేలాదిగా ఈ వేడుకలో పాలుపంచుకుంటారు. భండారా అని పిలిచే ఈ ఉత్సవంలో వేలాది భక్తులు స్వామివారికి పసుపు సమర్పించుకుంటారు. ఆలయం బయట భక్తులంతా గాల్లో పసుపును చల్లుకుంటారు. ఈ వేడుక చాలా సందడిగా సాగుతుంది. ఉత్తర భారతదేశంలో సోమవతి అమావాస్య అత్యంత పవిత్రమైనది. సోమవారం వచ్చిన అమావాస్యకు ముఖ్యంగా ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో విశేష ప్రాముఖ్యత ఉంది. దీనిని ఒక పర్వదినంగా భావిస్తారు. హరిద్వార్లోని అత్యంత పవిత్రమైన హర్కి పౌరి ఘాట్ వద్ద లక్షలాది మంది భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ రోజున గంగా స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ పవిత్రమైన రోజున నది ఒడ్డున తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం పిండ ప్రదానాలు చేసి తర్పణాలు ఇచ్చారు. దీని ద్వారా పితృదోషాలు తొలగిపోతాయన్నది భక్తుల విశ్వాసం. వివాహిత మహిళలు తమ భర్త దీర్ఘాయుష్షు కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు చేశారు. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి దారాలు చుట్టడం కూడా ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది. గంగానదిలో స్నానం అనంతరం పేదలకు అన్నదానం, వస్త్రదానం, ఇతర దానాలు చేయడం కూడా చాలా పుణ్యప్రదమని భావిస్తూ వాటిని కొనసాగించారు. ఈ పర్వదినం సందర్భంగా హరిద్వార్కు భక్తులు భారీగా పోటెత్తారు. పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట భక్తజన సంద్రమవుతోంది. పునర్నిర్మాణం జరిగిన నాటి నుంచి రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తుల రాక బాగా పెరిగింది. దీనికి తోడు ఆర్టీసీలో మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుంటూ ప్రతిరోజు వేలాది మంది భక్తులు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటున్నారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో ఆలయ ప్రాంగణమంతా సందడిగా ఉంటుంది. స్వామివారి ఉచిత దర్శనానికి ఒక్కోసారి 4 గంటలకు పైగా సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనానికి కూడా దాదాపు 2 గంటల సమయం పడుతుందంటే భక్తుల రద్దీ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. వారాంతం రోజులు, పండుగల సెలవు రోజుల్లో వేకువజాము నుంచే స్వామివారి దర్శనం తర్వాత ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా పెద్ద క్యూలైన్లు కొనసాగుతున్నాయి. మాడవీధులు, క్యూలైన్లు నిత్యం భక్తులతో నిండిపోతున్నాయి. వేలాదిగా భక్తులు తరలిరావడంతో బస్టాండ్ ప్రాంగణం, వీవీఐపీ పార్కింగ్లు వాహనాలతో రద్దీగా మారుతోంది. వికారాబాద్ జిల్లా తాండూరులోని శ్రీ మార్కండేయ స్వామి ఆలయం 12వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ చేసి మంగళహారతి సమర్పించారు. స్వామివారికి గణపతి హోమం, మహానైవేద్యం, మంత్రపుష్పం సమర్పించారు. శ్రీ శివానందగిరి స్వామివారి ప్రవచన కార్యక్రమం జరిగింది. అనంతరం గీతాపారాయణం గావించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపల్లిలోని శ్రీ ఓంకారేశ్వర్ ఆలయంలో రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. సోమవతి అమావాస్య సందర్భంగా శ్రీ ఓంకారేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. భక్తులే స్వయంగా అభిషేకం చేశారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పూలతో అలంకరించారు. మహాదేవునికి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో శ్రీ రాజరాజేశ్వరి శక్తి పంచాయతన దేవాలయ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమం శ్రీమాత దివ్య సన్నిధిలో విశ్వశాంతి లోక కళ్యాణం కోసం శ్రీ చండీ హోమం నిర్వహించారు. కలౌ చండీ వినాయకౌ, ఈ కలియుగంలో చండీ పరాశక్తి వినాయకుని ఆరాధన వల్ల మానవుని బాధలకు తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయని శాస్త్రవచనం. మహాపూర్ణాహుతి అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పి క్యాంప్ రామాలయంలో అఖండ సుందర హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా జరిగింది. సుమారు 14 గంటల పాటు జరిగిన హనుమాన్ చాలీసా కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించేందుకు సుదీర్ఘ సమయం పాటు గానం ఆలపించారు. నాగసాయి భజన బృందం ఆధ్వర్యంలో అఖండ సుందర హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. భక్తులు సుమారు 6 బృందాలుగా ఏర్పడి క్షణం కూడా ఆపకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.